విదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, మన తెలుగు కుటుంబం తన సాంప్రదాయాన్ని అదే గౌరవంతో నిలబెట్టుకుంది. 2023లో సౌదీ అరేబియాలో మనం మొదటి సంక్రాంతిని ఉదయం నుంచి సాంప్రదాయ కార్యక్రమాలతో ఆరంభించాం. పిల్లలు ఆటలు, వారి నృత్యాలు, అందరి ఆనందం సంక్రాంతి ముగ్గులతో ఆ విదేశీ నేలని ఊరు వాతావరణంగా మార్చేశాయి. ఒక కార్యక్రమం తరువాత ఇంకొకటి సజావుగా సమిష్టిగా జరుపుకుంటూ మనం తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్ను నిజంగా నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళాం. ఇది మన తొలి అడుగు, మన తొలి జ్ఞాపకం. 2024 మన సంక్రాంతి వేడుకలు మరింత పెద్దవయ్యాయి. కొత్త సభ్యులు చేరారు, కొత్త కార్యక్రమాలు మొదలయ్యాయి. అదే సౌదీ నేలపై ఒక తెలుగు వాతావరణం ఏర్పడింది. పిల్లల కల్చరల్ పర్ఫార్మెన్సెస్, ఉమెన్స్ ట్రెడిషనల్ యాక్టివిటీస్ మరియు అందరూ కలిసిన ఆనందం మన పండుగకు ఒక కొత్త జోష్ ఇచ్చాయి. ఆ ఏడాది మన సెలబ్రేషన్స్ కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక కమ్యూనిటీగా మన యూనిటీకి నిలువెత్తు ఉదాహరణ అయ్యింది. మనం కలిసి మరింత పెద్ద కుటుంబంగా మారిన తరుణం. 2025లో మన సంక్రాంతి సెలబ్రేషన్స్ తన పూర్తి వైభవాన్ని అందుకుంది. ఇప్పటికీ ఇది ఒక ఈవెంట్ కాదు, మన సౌదీ తెలుగు కుటుంబం యొక్క వార్షిక మహోత్సవం. పిల్లల ప్రోగ్రామ్స్ నుంచి సాంప్రదాయ ఆటల వరకు ప్రతి సెగ్మెంట్లోనూ మన కల్చర్, మన బాండింగ్ ప్రతిధ్వనించింది. మన ప్రయాణం ఒకటి చెబుతుంది: దేశం మారినా, దూరం పెరిగినా, మన సాంప్రదాయం మనతోనే ఉంటుంది. ఇది మన ఐడెంటిటీ, మన యూనిటీ, మన ప్రైడ్. ఇప్పుడు ఇది ఒక పండుగ మాత్రమే కాదు, వసుదైక కుటుంబంగా వెలిగింది. సంక్రాంతి మన పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతి, మన గుర్తింపు. ఇంతే విజయవంతంగా 2026లో మన తెలుగు వారందరూ ఒకటిగా చేరి మరింత నూతన ఉత్సాహంతో ఘన విజయం సాధించాలని మన సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ నుంచి కోరుకుంటున్నాము. సంక్రాంతి